మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సాయి మారుతి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షుడు రాంబాబు సమావేశం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పాత కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని త్వరలోనే ఎన్నుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఆలయ కమిటీ దాదాపు 12 ఏళ్లు కొనసాగుతుందని, అధ్యక్షులు చేసే నిర్వాహకాలు ప్రజలకు భక్తులకు ఇబ్బందులు కలిగిస్తూ ఏకాధిపత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక శ్రీ సాయి మారుతి నగర్ అసోసియేషన్ కాలనీవాసుల ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాలనీవాసుల సూచనలు సలహాల మేరకు కార్యక్రమం జరిగిందని తెలిపారు. కాదా తెలియట్లేదు ఆయన అంటే అర్థం చేసుకోండి. అంటే ఎవరిని ఎట్లా మారుస్తుందో తెలుస్తలేదు. ఒక పద్ధతి ఉంటుంది కానీ మనకు ఇంత ఆలయ కమిటీ అని చెప్పారు, ఒక పద్ధతి ఉన్నది. దానికి ఎవరు మెంబర్లు అంటే వాళ్ళకే తెలుస్తలేదు, అలా మెంబర్లా కాదని. ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. సో మేము దయచేసి మేమంటున్నాం అంటే వాళ్ళు నిర్మాణం చేసిండ్రు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే 450 గజాలు పార్క్ ప్లేస్. ఈ పార్క్ ప్లేస్లో గుడి పట్టాలంటే ఖచ్చితంగా అందరి తీసుకోవాలి. దాంతోపాటు అందరి సలహా మేరకు కట్టిండ్రు, అయిపోయింది. కానీ దానికి జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆటంకం కలుగుతుంది కాబట్టి మేము ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు వచ్చే కార్యక్రమాలు కూడా ఇంతమంది ఎందుకు వచ్చిండ్రు రోజు? ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. కానీ ఎందుకు వచ్చిందంటే ఒకటే ఉద్దేశంతో, ఇది కమిటీ రద్దు కావాలనే ఒకే ఉద్దేశంతో. ఇది ఇంకొకటి, మేము ఏది చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎలక్షన్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. 12 సంవత్సరాలు చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చి ఎలక్షన్ నిర్వహించుకొని వాళ్ళు దాని ప్రకారం పార్టిసిపేట్ చేసి గెలుమనండి. గెలిచినాక వాళ్ళే ఉంటారు. మేము అప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఏ 4-3 కలిసి డిసైడ్ చేసుకోవద్దు. దావా నోటీసులు పంపించడం కూడా జరిగింది. మేమేమి మా ఇంటి అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం కాదు ఇది. ఏదో ఒక్కరం ముందుబడి చేసేది కాదు. 140 ఇండ్ల ప్రజల కోరిక ఇది. ఏ ఒక్క ఇల్లు 2 ఇల్లులు అది కాదు. సో కాబట్టి మాకు మేజర్గా ఏంటంటే మార్పు, తర్వాత ఎలక్షన్ ప్రోటోకాల్ ప్రకారం ఎన్నిక రాజ్యాంగబద్ధంగా, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అయ్యేంత వరకు, ఈరోజు రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ 9వ తారీఖు అయ్యేంత వరకు పాత ఆలయ కమిటీ మెంబర్సే కంకర్యాలు అవన్నీ కొనసాగింపాలి.